ఈరోజు అనిత అనే పాట గురించి మాట్లాడే వాళ్ళు అదృష్టవంతులు, డౌటే లేదు. నన్ను ఇండస్ట్రీలో చాలామంది అడిగినరు, మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చిరని అడిగినరు. అప్పుడు అనిత పాట వచ్చింది చూసినావా? అప్పుడు వచ్చిన. నిజంగా చెప్తున్నా, తమ్ముడు నాగరాజు రా, ఇక్కడ నిలబడి మంచిగా, ఏం పర్వాలేదు, కంగారు అసలు వద్దు. ఈ ప్రాజెక్టుకు, అనిత అనేటువంటి ప్రాజెక్టుకు సందీప గారు మీరు దీపం, అంతే. ఇక ఒకటే మాట, మీరు పూనుకోకపోతే తమ్ముడు నాగరాజు పాట మళ్ళొక్కసారి మూడో వర్షన్, అంటే పాట అనిత 3 అనే వర్షన్ రాకపోయేది. ముఖ్యంగా వేదిక మీద నేను ఒకటే మాట్లాడాలి, ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను. నేను చాలామంది ప్రముఖులు ఉన్నారు, ముఖ్యంగా అందరూ మాట్లాడుకుంటారు ఎవరికి వాళ్ళే. సువర్ణ అవకాశం చాలా తక్కువ, అంటే బంగారం ధరలు పెరిగాయి కాబట్టి ఈ రోజు మీరు చాలా ఈ పోస్టర్ మీద అనిత నాగరాజు అఫీషియల్ అని చాలా చిన్నగా వేయించినావు తమ్ముడు, పెద్దగా వేయించాలి, చిన్నగా ఉంది, పెద్ద పాట ఇది. ఓకే, అనిత నాగరాజు అఫీషియల్ ఛానల్. ముఖ్యంగా అనిత నాగరాజు ఫస్ట్ ఆర్థికంగా బలపడటానికి అందరు చప్పట్లు కొట్టాలి. ఈ విషయంలో ఆర్థికంగా బలపడాలి. ఆయన కుటుంబ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా అనిత నాగరాజును, ఇక్కడున్న కళాకారులు మనందరం కూడా, నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరం కూడా అతన్ని మనం ఆదుకోవాలి. లక్ష్మణ్ తమ్ముడు మా యూట్యూబ్ పెద్ద, మాకు అందరికి కూడా తమ్ముడు, నిజం తమ్ముడు, అబద్ధం కాదు, నిజమే నేను మాట్లాడేది. యూట్యూబ్లో పెద్ద పెద్ద సక్సెస్లు ఇస్తున్నాడు లక్ష్మణ్, అందరికీ ఆదర్శం. అనిత నాగరాజును ఫస్ట్ ప్రోత్సహించినటువంటి సందీప గారికి నిజంగా కూడా అందరూ రుణపడి ఉన్నాం. మీరు గ్రేట్ అండి. ఇందులో హీరోయిన్గా నెంబర్ 1 ఉన్నారు మీరు. మీ క్యారెక్టర్ అంటే మీరు ఇలా తయారై వచ్చింది కదా, నేను అనుకున్నా కదా, అరే ఇందులో ఇలాంటి క్యారెక్టర్ ఉందా అనుకున్నా. కట్ చేస్తే మీరు అంత మాస్గా, చాలా గొప్పగా. ఈ పాట గురించి ఒకటే ముక్క చెప్తా. ఈ పాట మీకు ఏంటి అంటే ఏమంటారు మీరు? ఒక్క నిమిషం అండి, మీ అందరికీ ఈ పాట ఏంటిది మీకంటే, నా ప్రాణమా అంటాం కదా. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది తెలుసా ఈ బంధం? 100 ఏళ్ల బంధమా. 100 ఏళ్ళు ఉండాలి ఈ పాట. 100 ఏళ్ళే కాదు, 1000 ఏళ్ళు కూడా ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ళు అయినా కూడా ఈ పాట అట్నే ఉంది. అందరు ఈ పాట వస్తా అంటే కళ్ళంచి నీళ్ళు తీసినాం. సో ఫైనల్గా ఈ పాటలో చాలా గొప్పగా చెప్పిన విషయం, తమ్ముడు లక్ష్మణ్ కూడా ఈ పాట వెనకాల ఉన్నాడు. ఆయన విజువల్స్, ఆయన కథ వెనకాల ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు.